ఆ కార్నర్లో ఉంటుంది. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలా పర్మిషన్స్ ఏంటో ఇట్లా రూల్స్ ఏంటో కానీ కొన్నిసార్లు ఇప్పుడు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫైనల్గా డెస్టినేషన్కి రీచ్ అయిపోయాము. ఎంత బాగుందో చూసారా ఒకసారి? నా చుట్టుపక్కంతా వెదర్ కూడా చాలా బాగుంది. వియన్నాలో సూపర్ హాట్ ఉంది. నేను అలా అనుకోని డ్రెస్సులు అన్నీ సరిగ్గా తెచ్చుకోలేదు. ఇక్కడ చలేస్తుందో ఏమో అసలు. సో వెనకాల చూస్తున్నారు కదా, ఇవన్నీ క్యాంపర్ వ్యాన్స్ అనమాట. యూజువల్గా అయితే వాటి రెంట్ తీసుకోవచ్చు, బట్ దానికి స్పెషల్ డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఉండాలి, కొన్ని పర్మిషన్స్ అయితే కావాలి. సో అందుకే ఆ రిస్క్ అంతా ఎందుకు మనకి అప్పుడే అని నేను మన కార్నే అట్లా క్యాంపర్ వ్యాన్లో మార్చేశాను. సో వీలైతే నాకు పర్మిషన్ దొరికితే ఈ క్యాంపర్ వ్యాన్స్ని కూడా నేను షూట్ చేసి చూపిస్తాను లోపల ఎలా ఉంటుంది అనేది. సో ఈ బ్యూటిఫుల్ లొకేషన్ ఒకసారి చూసేద్దాం. లొకేషన్ అలా లుక్ చేసుకోండి. ఆహాహాహా, ఏమైనా ఉందా అసలు? సూపర్ ఉంది కదా. సో ఇప్పుడు పిఎన్ ఉంది కదా, ఇక్కడ పార్కింగ్ ఏరియా అనమాట. ఇది ఒక్కొక్క స్లాట్ మనం బుక్ చేసుకోవాలి. ఈ స్లాట్ని అక్కడ చూసారు కదా, దాంట్లో ఆ వ్యాన్లో మొత్తం నాకు తెలిసి బెడ్డింగ్ దగ్గర నుంచి కుకింగ్ కిచెన్ కూడా అంతా ఉంటుంది, డిష్ వాషర్ అన్నీ. సో వాళ్ళు వచ్చారు మొత్తం, ఇంకా దాంట్లోనే అనమాట ఉండేది. ఇవేంటంటే ఇవి రెంట్కి కూడా తీసుకోవచ్చు, కొంచెం స్పేషియస్గా ఉంటాయి. బట్ చెప్పా కదా, స్పెషల్ పర్మిషన్స్ కావాలి వాటికి. ఇంక ఇదైతే క్యారవాన్, చెప్పక్కర్లేదు. సో అక్కడే టాయిలెట్స్ అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి క్యాంపింగ్కి వచ్చిన వాళ్ళకి. బాగుంది కదా లొకేషన్. ఎంత వెదర్ ఎంత డిఫరెన్స్ ఉంది చూసావా? యా, వియన్నాకి ఇక్కడ చల్లగా హ్యాపీ, నాకైతే బాగా నచ్చింది వెదర్. కొంచెం సన్లైట్ ఉంటే ఏంటంటే ఇంకా కొంచెం కొండలన్నీ నీకు నీట్గా కనిపించేవి. యా, సో ఒకసారి మరి పార్కింగ్కి ఎంత ఏంటి, మనకి టెంట్కి పర్మిషన్ ఇస్తారా లేదా అనేది ఒకసారి అడిగేసి వద్దాం. అడగాలి, పద ఒకసారి అడిగేసి వద్దాము. ఆకలి కూడా వేస్తుంది, 3 o'clock అయిపోయింది. మాస్క్ ఫస్ట్. నువ్వు మాస్క్, నువ్వే కదా మాట్లాడేది, నువ్వు మాస్క్ తీసుకొని రా. లాక్ ఇలా కార్. సో రాజుని చూపించు అన్నారు కదా. సో ఈ వ్లాగ్లో రాజునే ఎక్కువ కవర్ చేయడానికి ట్రై చేస్తాను, విత్ రాజూస్ పర్మిషన్. చూపించొచ్చా రాజు? సారీ, నాగశౌర్య గారు, రాజు కాదు, అందరు నాగశౌర్య అంటున్నారు కదా. ఫిష్ స్మెల్ వస్తుందా? తిందాం. నాకు ఈ లొకేషన్ పిచ్చిగా నచ్చేసింది. ఇక్కడ మనం ఉండబోతున్నాం అన్నమాట. యాక్చువల్గా మనకి ఆ టేబుల్స్ కూడా అక్కర్లేదేమో, ఇక్కడ ఉన్నాయి చూడు అవి. అదే నా ఇన్ఫర్మేషన్ కౌంటర్. ఎంత బాగుందో అసలు ప్లేస్ అయితే. వావ్, లియో గార్డ్ కూడా వస్తే ఇంకా నాకు వీళ్ళు మాత్రం వ్లాగింగ్ చేసుకోవడానికి టైం ఉండదు లియో వస్తే. సో ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ ప్రైజెస్ అన్నమాట. మనం అన్నీ రెంట్ చేసుకోవచ్చు, చైర్స్ దగ్గర నుంచి ఇంకా స్విమ్మింగ్కి అదిగో అట్లాంటి బోట్స్, సర్ఫింగ్ బోట్స్ అవన్నీ రెంట్ తీసుకోవచ్చు. Yeah, I think it's okay. I think so. I'm not for the parking, but okay. I think it's okay. ఓకే, ఐ లాస్ట్ దెమ్. సో లొకేషన్ అయితే అద్దిరిపోయింది కదా. ఆ బ్యూటిఫుల్ మౌంటైన్స్ చూడండి, ఆ మబ్బులు కూడా అక్కడ పైన సగం వరకు వచ్చేసి ఇలా ఉంటుంది అనుకోలే. వియన్నాలో అయితే ఎండ అద్దిరిపోతుంది అసలు. నా మొహం మీకు మొన్నటి వ్లాగ్కి ఇవాళకి డిఫరెన్స్ తెలిసి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే 28 degrees చూపిస్తుంది, బట్ స్టిల్ ఇలా ఉందన్నమాట. చల్లగా అంటే అంత చల్లగా లేదు, బట్ బాగుంది. వాటర్లో దిగే అంత వేడిగా అయితే లేదు. ఫస్ట్లీ మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే
ఈ స్లాట్ని మనం బుక్ చేసుకోబోతున్నాం అనమాట. ఇక్కడ ఇది బుక్ చేసుకొని ఇక్కడ కార్ ఆర్ టెంట్ ఏదైనా వేసుకోవచ్చు. ఈ స్లాట్ మనం వాడుకోవాలి. సో ఈ స్లాట్ వచ్చేసి పర్ డేకి 20 euros ఉంది. సో మనం అక్కడ ఆటోమేటర్ అని ఉంటుంది అనమాట, ఒక మెషిన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మనం టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ తీసుకొని మనం మన స్లాట్ బుక్ చేసుకుందాం. సో నేనైతే ఇది ఎందుకు చూస్ చేసుకున్నా అంటే సపోజ్ కార్ ఆర్ టెంట్ పడుతుందో లేదో నాకు తెలీదు. సో టెంట్ పట్టకపోతే దానికి మనకి వేరే ప్లాన్స్ ఉన్నాయి తర్వాత. ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ నుంచి మనకు ఆ లేక్ కనిపిస్తుంది, అలాగే ఇటు చూస్తే కూడా లొకేషన్ బాగుంది. సో అందుకని నేను ఇది చూస్ చేసుకున్నాను. సో ఈ క్యారవాన్స్ ఇక్కడ పెట్టుకొని వాళ్ళు సైకిల్స్ వేసుకొని స్ట్రీట్స్ అన్ని కవర్ చేయడానికి వెళ్తారు. మేబీ సైకిల్స్ కూడా రెంట్కి ఇస్తారేమో, అడుగుదాము. ఓకే, ప్రస్తుతానికి అయితే ఫస్ట్ టికెట్ తీసేసుకొని, నాకైతే బాగా ఆకలి వేస్తుంది. ఫుడ్ తెచ్చుకున్నాం, 1 డేకి సరిపడా ఫుడ్ అయితే ఉంది. పులిహోర ఫుల్ కుమ్మేద్దాం, తినేసి అలా చిల్ అవ్వచ్చు రిలాక్స్డ్గా. కంగారు ఏమీ లేదు, మనం ప్రశాంతంగా ఈ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నీ కూడా మనం కవర్ చేద్దాం. సో యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో రాజు ఫస్ట్ అయితే కార్ తీసుకొచ్చి ఇక్కడ మన స్లాట్లో పెట్టి చూద్దాము రెండింటికి సరిపోతుందా అని చెక్ చేస్తున్నాడు అనమాట, కార్ ఇక్కడికి తీసుకురావడానికి. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ క్యారవాన్స్ అండ్ కార్స్ పార్క్ చేసుకోవచ్చు, కానీ క్యాంపింగ్ టెంట్ నాట్ అలౌడ్ అన్నారు. సో టెంట్ వేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్ ఉందంట. సో మేము ఆలోచించేది ఏంటంటే ఇక్కడికి ఎలాగో వచ్చాం కాబట్టి వన్ డే ఇక్కడ స్పెండ్ చేసి వేరే ప్లేస్కి వెళ్ళి చూసి, ఇక్కడ నుంచి జస్ట్ 6 kilometers ఉంది, చూసి అక్కడ బాగుంటే క్యాంపింగ్ టెంట్ వేసుకుందామని అనుకుంటున్నాము రేపు. సో ఫస్ట్ అయితే ఆకలేస్తుంది కాబట్టి తిన్నాక ఏదనేది డిసైడ్ అవుదాము, ఇక్కడ అక్కడ అనేది. ఫస్ట్ అయితే తినాలి. సో ఎంతైనా సరే మన ఇంటి ఫుడ్ ఉంటేనే కదా మనకి ఆనందం. సో నేను కొంచెం, సో ఇవి యూజ్ అండ్ త్రో బౌల్స్ అనమాట. పులిహార, ఇలాంటి ప్లేస్కి వచ్చి పిజ్జా బర్గర్ తినాలి కానీ పులిహార తింటారు ఎవరన్నా? తినండి ఫ్రెండ్స్, పులిహార, ఎల్లో పులిహార. వావ్, ఇలాంటి ఏరియాలో ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ పులిహార తింటుంటే ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే మీరు. పులిహార ఇలాంటి ప్లేస్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. క్యారవాన్స్ ఉన్నాయి అసలు, ఎక్సలెంట్ అనమాట, చాలా చాలా బాగున్నాయి. కిచెన్ ఫిట్టెడ్ కిచెన్ వచ్చేసింది, పెద్ద దాంట్లో అయితే ఫిట్టెడ్ కిచెన్. ఇంకా టేస్ట్ యాడ్ అయిందనమాట ఇలాంటి ప్లేస్లో తింటుంటే. ఇది ఎప్పుడు షూట్ చేస్తున్నా అంటే నా బర్త్డేకి బిఫోర్ డే, అంటే 23rd June. సో ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు. సో ఇప్పుడు ఈ క్యాంపింగ్ అంటేనే ఇంత ఉంటుంది, అన్సర్టైన్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ వెదర్ చూసారా, బయట చూసారు కదా, 4 o'clock అయింది. 4 o'clockకే ఆల్మోస్ట్ కొంచెం చీకటి పడిపోతున్నట్టుంది. అదే వియన్నాలో అయితే 9 వరకు కూడా చీకటి పడట్లేదు సమ్మర్లో. సో యాక్చువల్గా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట. ఇక్కడేమో టెంట్ వేసుకోవడానికి వీల్లేదు, ఒక పక్కన అక్కడికి వెళ్ళేలోపు చీకటి పడిపోయేలా ఉంది. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ ఈ సైట్లో అయితే కార్లో కూడా పడుకోవడానికి పర్మిషన్ లేదంట, ఓన్లీ క్యారవాన్. వీళ్ళ పర్మిషన్స్ ఏంటో, వీళ్ళ రూల్స్ ఏంటో కానీ కొన్నిసార్లు ప్రతి దానికి చిన్నదానికి పర్మిషన్. నా కార్లో నేను పడుకుంటే మరి ఏమైద్దో నాకు అర్థం కాదు. వేరే ప్లేస్లో పడుకోవచ్చు కానీ ఇక్కడ పర్మిషన్ లేదంట.
సో ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. చూద్దాం ఫైనల్గా ఏం చేస్తాం. ఇక్కడ నుంచి దగ్గరలో ఇంకొక ప్లేస్ ఉంది, అక్కడైతే కార్లో పర్మిషన్ ఉంటుందంట. సో అక్కడికి వెళ్తున్నాము, అక్కడ కనుక్కోవడానికి. సో ఇప్పుడు ఒక ప్లేస్కి వచ్చాము, ఇక్కడైతే టెంట్ వేసుకోవడానికి పర్మిషన్ ఉందంట. సో ఒకసారి ఈ ప్లేస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడైతే కుకింగ్కి, ఇప్పుడు ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే కుకింగ్కి బాతింగ్కి అన్ని ఫెసిలిటీస్ వీళ్ళే ఇస్తున్నారు. అక్కడైతే కుకింగ్కి ఇవ్వలేదు. బట్ ఇప్పుడు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ టెంట్ వేసుకోవడానికి పర్మిషన్ లేదు, బట్ కార్లో అయితే పడుకోవచ్చు అని అన్నారు. సో ఇక్కడ టెంట్స్ ఎలా వేసుకున్నారు, అసలు ఈ ఏరియా ఎలా ఉందో నాకు నచ్చుద్దో లేదో చూద్దాం. ఇక్కడ మనకి టాయిలెట్స్ ఇచ్చారనమాట, స్నానానికి బాతింగ్ చేయడానికి టాయిలెట్స్ ఉన్నాయి. సో ఇలా వేసుకున్నారనమాట ఇక్కడ టెంట్స్. సో అలా వేసుకోవచ్చు టెంట్స్. సో రాజు వెళ్ళి అక్కడ ప్రైస్ ఎంతో కనుక్కుంటున్నాడు. ఇక్కడ నుంచి ఎలా ఉందో వ్యూ అనేది చూద్దాం. మనకి వ్యూ ఇంపార్టెంట్. సో వ్యూ బాగుంటే ఇక్కడ టెంట్ కూడా వేసుకోవచ్చు, కాబట్టి మనం చెక్ చేద్దాం. సో ఇప్పుడు చూసాం కదా, ఇక్కడైతే టెంట్ వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వ్యూ, అక్కడ నుంచి టెంట్ నుంచి వ్యూ అయితే మనకు కనిపించదు. సో బట్ ఈ కొంచెం ముందుకి అలా నడుచుకుంటూ వస్తే ఇలా ఉందన్నమాట వ్యూ. నేను మళ్ళీ సరిగ్గా చూపిస్తాను. సో కొంచెం ముందు నడుచుకుంటూ వస్తే వ్యూ అయితే చాలా బాగుంది. బట్ నాకైతే టెంట్ ఎక్కడో వేసుకొని వాటర్ ఎక్కడో ఉంటే నాకు నచ్చదు. నాకు ఇందాక ఫస్ట్ మనం వెళ్ళాం చూడండి, నాకు అదే బాగా నచ్చింది. ఇది కూడా ఓకే, కానీ బట్ వెదర్ కూడా ఆల్రెడీ వర్షం పడేలా ఉంది. అసలు చెప్పాను కదా, నా ఆస్ట్రియా వీడియో మీరు చూస్తే ఇంట్రడక్షన్ వీడియో, దాంట్లో చెప్పాను 3Ws నమ్మకూడదు అంటారు వీళ్ళు క్యాజువల్గా జోక్గా అని. అది నిజమే అనిపిస్తుంది నాకైతే. నిన్న చెక్ చేసినప్పుడు వెదర్ చాలా బాగుంది, అప్పుడే ఇవాళ ఇలా మారిపోయింది. వర్షం వచ్చేలా మబ్బులు అన్నీ వచ్చేసినాయి కిందకి. సో వెదర్ మాత్రం ఐ కెన్ ఫీల్, మబ్బులు ఇలా కిందకు వచ్చి కళ్ళ ముందు మసగ్గా కనిపిస్తుంది. వైటిష్గా లైట్ బ్లూ కలర్లో. వాటర్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. ఒకసారి చూడండి, వాటర్ కూడా చాలా చాలా క్లియర్గా ఉన్నాయి. సో ఈ లేక్ పేరు వచ్చేసి ట్రాన్సీ అంటారు, దీన్ని ట్రాన్సీ అంటారు. మనం ఇందాక వెళ్ళిన పార్ట్ ఆ కార్నర్లో ఉంటుంది అక్కడ. సో అక్కడ ఏంటంటే జనాలు ఎక్కువ లేరు అండ్ వాటర్ నేచర్ అంతా కనిపిస్తుంది. ఇక్కడ టెంట్ ప్లేస్ నాకు నచ్చల, ఏంటంటే మూసుకుపోయినట్టుంది, నాకేమీ నేచర్ కనిపించట్లా. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇక్కడ టెంట్కి. సో నెక్స్ట్ మేము డిస్కస్ చేసుకున్నాక ఏం చేస్తామో చూద్దాము. ఇక్కడ కూడా బాగుంది, ఇక్కడ కూడా బాగుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడికి వస్తేనే బాగుంది. టెంట్లో ఉంటే ఇంకేమీ కనిపించదు ఈ వ్యూ మనకి. టెంట్లో ఉంటే పక్కన టెంట్స్ ఉన్నాయి, చిన్న ప్లేస్. బట్ కుకింగ్కి, స్నానానికి అయితే ఇక్కడ అసలు ప్రాబ్లం లేదు, వాళ్ళు అంతా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు డెసిషన్ ఏం తీసుకోవాలో అర్థం కావట్లే నాకు. ఇక్కడ అక్కడ కార్లో పడుకోవాలా, టెంట్ వేసుకోవాలని. వెదర్ ఎలాగో బాగాలేదు, ఎందుకంటే ఎండ ఉంటేనే మనం వాటర్లో ఆడుకోవడానికి ఉంటుంది, లేకపోతే ఏం లేదు. కాబట్టి ఇవాళ నైట్కి అక్కడ ఫస్ట్ మనం ఎక్కడికైతే వెళ్ళామో అక్కడికి వెళ్ళిపోయి కార్లో పడుకొని, రేపు వెదర్ మంచిగా ఉన్న ప్లేస్, వెదర్ ప్రతి ఏరియాకి వెదర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో వెదర్ బాగున్న ఏరియాకి వెళ్ళి అక్కడ టెంట్ వేసుకుందాము అని నా ఒపీనియన్. సో ఇప్పుడు మేము ఇద్దరం డిస్కస్ చేసుకొని ఏం చేస్తామో చూసేయండి ముందు. సో ఈ ఏరియాలో చూసారు కదా, ఇలా ఒక గార్డెన్ లాగా స్పేస్ ఇచ్చారనమాట టెంట్ వేసుకోవడానికి. సో ఫైనల్గా మేము డిసైడ్ అయిపోయాం ఇక్కడైతే వద్దు అని. బికాజ్ ఇక్కడైతే టెంట్లో ఉండొచ్చు, కానీ ఆ వ్యూ, లేక్ వ్యూ అయితే కనిపించట్లేదు. కొంచెం ముందుకు నడుచుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ముందు వెళ్ళిన ప్లేసే వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోయి ఇంక అక్కడికే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఈ వీడియోలో అయితే ఇంతవరకే. నెక్స్ట్ వీడియోలో ఆ ప్లేస్ అండ్ నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసాం అక్కడ అనేది మొత్తం చూడొచ్చు. సో కొత్తగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోని.
మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. మీకు ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ చాలా చూపిస్తున్నాను ఆ ఛానల్లో. మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మిస్ అవ్వకుండా నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. బాయ్ బాయ్.